ability works through స్వాధిష్టాన చక్ర. స్వాధిష్టాన చక్రం నుండి మరి ఒక మహా సామర్థ్యం పనిచేయడం. ఇట్ కాజెస్ కరేజ్, ఎంటర్ప్రైజ్, స్పెల్లింగ్ ఎట్లాగానే ఎస్ఏ, ఎంటర్ప్రైజ్. ఇట్ కాజెస్ కరేజ్, ఎంటర్ప్రైజ్, thickness, ఏమండి, brilliance and importance in society. అది సాధకునకు మహాధైర్యము, నిర్భీతి, నిరంతర కార్యసాధన, చక్కని చురుకుదనము, ఆత్మ వికాసము, సాటివారిని మించిన ప్రాధాన్యము కలిగించను. ముఖ్యంగా విష్ణు సహస్రనామంలో ఈ లక్షణం ఉంది. అది రోజు చేసేవాడికి యాతి ప్రాధాన్యం ఏమిటి అన్నాడు. అందులో క్లూ ఉంది. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ a great ram, a great ram. అది ఒక గొర్రె పొటేలుగా వర్ణింపబడినది. What does it mean? It is a straight dash. If there is no yoga practice, it will be a foolish dash to a wall. But if with a yoga practice, a dash which can break the opposite thing and can never turn, no need to turn back. That is called a straight dash. Huh? అదే ఊరికే చెప్పాను. చెప్పిన అట్లా రాసేస్తాం. ఇట్ సిగ్నిఫైస్ ది ఎలిమెంట్స్ ఆఫ్ the element of fire properly getting distributed in the form of various energies. అగ్నితత్వము అనేక శక్తులుగా దేహమున పంచబడునని దీని అర్థం. ఫర్ వన్ హూ హ్యాస్ నో ట్రైనింగ్, it indicates foolhardiness and a risk-loving nature, which gives a straight dash to get damaged.
సాధకుడు కానివానికి దుస్సాహసము, ఆపదలలోనికి దుముకునట్టి మూర్ఖత, వెనుతిరిగి చూడక దెబ్బతినున్నట్టి మంకు పట్టుదల కలిగించం. కనుక దీన్ని మేషం అన్నారు. ఇక్కడ ఉంది మేషం అగ్నితత్వం అంటే మళ్ళీ ఎస్ట్రాలజీలోకి ఇక్కడి నుంచి మీరు నెక్స్ట్ లెసన్ వస్తుంది. ఇన్ ఎస్ట్రాలజీ విల్ హ్యావ్ ఎ నెక్స్ట్ లెసన్ in the sense that Mesha or Aries belongs to the first sign of fire. So, there is a sequence in it. 4. Next 4. Another ability works through the heart center. అనాహతము నుండి మరి ఒక శక్తి పనిచేయను. ఇట్ ఇంపార్ట్స్ స్కిల్, ప్లేఫుల్నెస్, గుడ్ హ్యూమర్ అండ్ సెన్స్ ఆఫ్ security and also caution. ఈ శక్తి సాధకునకు నిపుణత, క్రీడాప్రాయమైన జీవితము, చక్కని హాస్య కుశలత, భద్రత, రక్షణము, అను గుణములనిచ్చు. It is compared with an antelope. అది ఒక జింక వంటి విచిత్ర జంతువుగా నిరూపింపబడినది. జింకకు మరి ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని అది పెట్టాడు వాడు ఈ చెప్పిన లక్షణాలని. సో యాంటీలోప్ జంప్స్ ఓవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్, ఇట్ ఎస్కేప్స్. అదేం లేదు, అలాంటి జింకని పెంచుకుంటే ఏదైనా యోగాభ్యాసం వస్తుంది, కానీ చంపుకుని దాని చర్మం వేసుకుంటే ఏంటి వస్తుంది, అదో చేతస్తాం, అంతకని ఏం లేదా. జింక చర్మం ఒకేలా శుభ్రంగా హాయిగా తొండుకుంటే దులుపుకుని కూర్చుంటే రాదా యోగాభ్యాసం. అదే అదే ఇప్పుడు దారిద్ర్యం మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనకంటే గుడ్డ ఎక్కువ మన మీద పనిచేస్తుందని నమ్మిన వాడు యోగాభ్యాసానికి ఎందుకు పనికొస్తాడు? గ్రహాలు మనకంటే ఎక్కువ పనిచేస్తాయని, తిథులు వారాలు నక్షత్రాలు మనకంటే ఎక్కువ పనిచేస్తాయని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకేదో హాని చేస్తున్నారని, గుడ్డ అయితే ఇదని అదని ఇవి నమ్మిన వాడు యోగాభ్యాసానికి పనికిరాడు. ఇవన్నీ దుమ్ము దులిపేయాలి. సో ఇఫ్ వన్ సిట్స్ ఆన్ క్లాత్, somebody says that he will get poverty. So a fellow who believes in such superstitions can never practice yoga, because he should remember that he is more valuable than his beliefs. Then only he can practice yoga. తన నమ్మకాల కంటే తను ఎక్కువ సమర్థుడైన సంగతి గుర్తున్న వాడికి యోగాభ్యాసం, కానీ తన నమ్మకాలు అనేటువంటి వాటిలో బంధింపబడ్డవాడికి యోగాభ్యాసం ఏముంది ఇంకా? సో దిస్ ఈజ్ యాంటీలోప్ అంటే అందుకని కృష్ణుడు భగవద్గీతలో
యోగ కర్మతో కౌశలం. దాంతో నేనేం చేస్తున్నావు చూడండి అన్నాడు వాడు. కర్మ కౌశలం, దట్ ఈస్ కృష్ణ సేస్ యోగా ఈజ్ స్కిల్ ఇన్ డూయింగ్ డీడ్స్. దట్ ఈస్ వాట్ కృష్ణ సేస్ ఇన్ భగవద్గీత. సాధకుడు కానివానికి ఇది తప్పించుకొని తిరుగుట, పిరికితనము, అసౌకర్యములను ఎదుర్కొనుటకు ఇష్టపడకుండుట, అను దుర్లక్షణములను కలిగించును. ఫర్ ఏ non-yogic person, this activity causes escapism. For a non-yogic person, this activity causes escapism, timidity. It gives timidity. Good. Examples? No. To me, I must give my own example. I cannot show anyone as an example if I want to practice yoga. I should accept to myself that I am timid in some respects. Everyone should do like that. Timidity and a disinclination to face problems and solve them. So this is the fourth one. Antelope, it is called, in Sanskrit it is called, the animal is called chaga. And then 5. విశుద్ధి చక్రము నుండి పనిచేయు సామర్థ్యము, వశీకరణము, దమము, శమము, మితాచరణము, మితభాషిత, మితాలోచన అను గుణములను కలిగించను. వశీకరణ అంటే అది వీడు చూడంగానే మీరు చెప్పినట్టు చేయించారంటాడు. అది వశీకరణ అంటే. డిస్కషన్ లెవెల్లోకి రాడు వాడు, అసలు ఎవరితో డిస్కస్ చేయడు వీడు. డిస్కస్ చేసేటంటే 2 కుక్కలు రోడ్డు పడ్డట్టుగా. అందుకని వీడిని చూసేటప్పటికే తమరు పెద్దవారు తమరు చెప్పినట్టు చేయండి సార్ అంటాడు వాడు, అవతల వాడు. ఇంకేం ప్రాబ్లం ఉండదు. దమం అంటే తన వశంలో తనుంటాం, తన వశంలో ఎదుటి వాళ్ళు ఉంటాం. తన వశంలో ఎప్పుడైతే తను ఉన్నాడో ఎదుటివాడు తన వశంలో ఉంటారు ఆటోమేటిక్ గా. శమము అంటే మనస్సు అనేది ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటాం. ఏ పరిస్థితిలో ఎవడొచ్చినా ఎవడు మాట్లాడినా ఏ పరిస్థితులు చుట్టూ వచ్చినా అదే శమము. మితాచరణం అంటే ఏది కావాలో ఆ పనులు చేయటం, మిగిలిన సైలెంట్ గా ఊరుకుంటాం. ప్రతి పెంట చేసుకునే సర్దుకుని జన్మలో మొత్తం మీద 190 పాళ్ళు మనం చేసుకునే సర్దుకుంటంతో సరిపోతుంది, చేయవలసిన పనులు కాక. అయ్యవర్ల గారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. కనుక అది లేకుండా మితాచరణం అంటే ఏది చేయాలో అది చేసేస్తాడు, మిగిలిన పట్టించుకోడు, అంటే అది చూడనట్టుగా ఉంటాడు. ఇప్పుడు మితాచరణము, మితభాషిత, ఏమి మాట్లాడాలో అవి మాట్లాడతాడు, మిగిలిన మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే వాడు సైలెంట్ గా ఉంటాడు. వింటున్నట్టు అనిపిస్తాడు, స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. వినడు, వెళ్ళిపోతుంటాడు. వీడి మించి పక్కన కూర్చుంది వాడు డిస్కస్ చేసుకుంటున్నా వింటే వీడికి బుర్ర పిచ్చెక్కుతుంది కదా. అంచేత
టెలిఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోతారు చూడండి, అది అలా ఉంటే ఆ మోస్తరుగా పెట్టేస్తాను అన్నమాట. ఎవడన్నా వాగుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. వీడు మామూలుగా వాడు పని చేసుకుంటూ ఉంటాడు, ఈ నవ్వుతుంటాడు అప్పుడప్పుడు ఏదో వింటున్నట్టు. తర్వాత మిగతా ఆలోచన, కావలసిన దాన్ని ఆలోచించనిస్తాడు మనసుని. మిగతా మనసుని గమనట పడు, మైండ్ అక్కర్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఉన్నలేను అట్లా పడు నిద్రపో అంటాడు కుక్కలే. కావలసిన అక్కర్లేని ఆలోచనలు బుర్రలోకి రావడం ఉండవు. ఇట్ గివ్స్ హిమ్ ది కేపబిలిటీస్ to control others, through veneration, mastery over himself and others, an undisturbable tranquility, under any circumstances, tranquility under any circumstances, doing only deeds that are needed, speaking that which is needed, and allowing the mind to entertain the thoughts that are needed only. The symbol is once again a milk white elephant, made of millions of lightnings, కొన్ని లక్షల మెరుపుతీగలు, ఒకే మారు ప్రకాశించుతున్నట్లు ఉన్న తెల్లని పాల వంటి ఏనుగు దీనికి చిహ్నము. ఏమండి? సో దేర్ ఈస్ ది నెక్స్ట్ వన్ కాల్డ్ 6 ఆజ్ఞాచక్ర. ఏది ఇక్కడి నుంచి ఒకటి ఉండదు, వాడికి కింద వరకే ఉంటాయి. ఇది వీడికి పనిచేసేదేం లేదు. గజ, దిస్ నేమ్ ఇట్స్ ఆల్ శ్వేత గజ. వాటి గుణాలు కదా, అంతేగాని ఆ రూపాలు కదా. రిమెంబర్ that the foreign side, neatness, right? Remember that the foreign side of the symbols never helps us, the quality side helps us. Therefore, there is no use of meditating upon these symbols. వాటి రూపం కాదు, వాటి యొక్క గుణం ఇందులో చెప్పబడే మనకు కావాల్సింది. అందుకని ఈ రూపముల మీద ధ్యానం చేసే లాభం లేదు. కొంతమంది చేస్తూ ఉంటారు. అది తేడా కానీ దీనికైనా అండి. ఇన్ ది బ్రో సెంటర్, ప్లీజ్ కంటిన్యూ. ఇన్ ది బ్రో సెంటర్ ది experiencer is aware of himself also,
while in the head center, it is experience without awareness to a second thing. ఆజ్ఞాచక్రమున ఆనందము అనుభవించుతున్న తాను కూడా తనకు స్ఫురించుతుండును. సహస్రారమున ఆనందమే గాని తాను ఉండడం. మీరు ఏదైనా మంచి సినిమా చూస్తున్నప్పుడు కొంతసేపు పోయేటప్పుడు ఆ సినిమా హాల్ పేరు అన్ని గుర్తుంటాయా? ఆ పక్కన కూర్చున్న వాళ్ళు గుర్తుంటారా? అది తెరాని గుర్తుంటుందా? తర్వాత సినిమా పేరు గుర్తుంటుందా? ఉండదు. సినిమా పేరు కూడా దారిపోతుంది. ఏముంటుంది? ఆనందించడమే ఉంటుంది. అదొకటే మిగులుతుంది. మీరు చూస్తున్నారని గుర్తుంటుందా? ఉంటే టికెట్ దండగా అంతే, ఆటోమేటిక్ గా వస్తాయి ఇవన్నీ. అంటే ఈ యోగాలన్నీ కూడాను ఒకే యోగాభ్యాసం అనేటువంటి థాట్ లో ఉన్నటువంటి పెన వేసినటువంటి అనేక పేటర్లు లాంటివి. ఏ ఒక్కటి స్పెషలైజ్ చేసినా పర్ఫెక్షన్ ఉండదు. సో ఇట్ ఈస్ ది మ్యాటర్. పై చెప్పబడిన ఏడు మహాశక్తులలో 4 మహాశక్తులు అందరి యందు పనిచేస్తూ ఉంటాయని చెప్పాను ఇందాక చూసి. మిగతా 3 యోగాభ్యాసం చేసిన వాళ్ళకి పనిచేస్తాయి, మిగతా వాళ్ళకి ఏం తక్కువడేం లేదు. We said that among these 7 types of abilities, we said that the first 4 are working among all the people, whether trained souls or untrained souls, whether yogic or non-yogic. Among the people who have undergone training, they work for equal distribution and a proper utilization and channelization. That is what we have seen. యోగాభ్యాసం చేసినటువంటి వాళ్ళలో అవి నిర్మాణాత్మకంగా సరి అయినటువంటి పద్ధతిలో పనిచేయిస్తూ ఉంటాయి. ఫర్ అన్ట్రైన్డ్ సోల్స్, దే పీపుల్ ఎక్స్పీరియన్స్ ది నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దీస్ ఎబిలిటీస్. అభ్యాసము చేయనటువంటి వాళ్ళకి, సామాన్య జీవులకు వాటిలలో ఉన్న విధ్వంసనాత్మకమైన చర్యలు మాత్రం అనుభవిస్తూ ఉంటారని కూడా చెప్పాను అన్నమాట. అండ్ ది లాస్ట్ 3 శక్తిస్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ by those who are living a yogic life, and for others they are quite useless, and the people die without making any contact with the abilities, the last 3 abilities they have. That also we narrated. చెట్టు చివరి 3 శక్తులు అందరికీ పని చేయవు, కొందరికీ పని చేస్తాయి. ఈ దృష్ట్యా మనం చూస్తే ఈ శక్తులకి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు మనకు తెలిసినట్లయితే ఈ శాస్త్రంలోంచి ఇంకొక శాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని సమన్వయం చేసుకుంటానికి మనకు పనికొస్తాయి. ఇఫ్ వీ నో ది నేమ్స్ గివెన్ టు దీస్ ఎబిలిటీస్ ఆర్ కాల్డ్ మహాశక్తిస్. ఇవి మహాశక్తులు అనబడను. If we know the names of these, we will be able to make an approach into another great science, which can be practiced, applied to our practice of yogic life. కనుక మరి ఒక మహాశాస్త్రానికి పనికొస్తాయి. దట్ సైన్స్ ఈజ్ కాల్డ్ తంత్ర ఆర్ శ్రీ విద్య. రెండవది తంత్ర విద్య లేక శ్రీ విద్య అనేటువంటిది దానికి. సో ఫర్ ది సైన్స్ ఆఫ్ మంత్రమ్స్ అండ్ ఫర్ ది సైన్స్ ఆఫ్ తంత్రాస్,
a correlation is there along with the yogic practice. చెప్తా. ఇందులో నిన్న చెప్పుకున్నాం తంత్ర విద్యలో ప్రధానమైనటువంటిది శ్రీ విద్య అని. శ్రీ విద్య అనగా సూర్యునిలోంచి వస్తున్నటువంటి కిరణాలు చంద్రుడి ద్వారా మన భూమికి పడుతూ ఉన్నప్పుడు చంద్రకళలు తిథుల ద్వారా మన జీవితాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి అమ్మవారు లేక జగదంబ అనేటువంటి ఆమెను కూర్చున్నటువంటి శాస్త్రం తెలుస్తుంది. సో అబౌట్ ఆల్ సైన్స్ అబౌట్ ది మదర్ గాడెస్ and how she is working as the great power